హలో హాయ్ అండి. మటన్ దమ్ బిర్యానీ చేసుకునే విధానం చూద్దాము. నేను కేజీ మటన్ తీసుకున్నానండి. సాల్ట్ వేసుకుందామండి, కొద్దిగా కారం వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, వంకాయ పిండుకుందామండి. బాగా కలుపుకుందామండి, అన్నీ కలిసేలాగా. అంతా కలిసిందండి. ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. మొత్తం శుభ్రంగా నాని బాగుంటుంది. ఒక పావు గంట నాని అండి ఉడికించుకుందామండి. ముక్కలు ఉడికేలోపు బియ్యం కడుక్కుందామండి. కేజీన్నర బియ్యం పోసాను. ఇవి కూడా నానబెట్టుకోవాలి. 3-4 సార్లు కడుక్కోవాలండి శుభ్రంగా. తర్వాత నానబెట్టుకోవాలండి. నీళ్ళు ఎగిరిపోవచ్చినాయండి, ఉడికిపోవచ్చింది. ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. ముక్కలు ఉడికిపోయినాయండి. దమ్ బిర్యానీ వేసుకునే విధానం చూద్దాము రండి. నూనె వేసుకుందామండి. 10 లవంగాలు వేసుకుందామండి. పువ్వు వేసుకుందామండి. యాలక్కాయలు 4 వేసుకుందామండి. ఆపత్తిరండి, చెక్క అండి, నెయ్యి వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుందామండి. టమాటా ముక్కలు వేసుకున్నామండి. వేగినాయండి, ఇంకొంచెం వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పుదీనా వేసుకుందామండి. వేగిపోయినాయండి. వాటర్ పోసుకుందాము. 1కి 2 పోసుకోవాలండి వాటరు. సాల్ట్ వేసుకుందామండి. నీళ్లు మరిగిపోయినాయండి. బియ్యం రైస్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. పొంగు వచ్చేదాక పోయిందండి. మటన్ ముక్కలు వేస్తున్నాను. కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోద్దండి. మూత పెట్టుకుని మగ్గనిద్దాము. బిర్యానీ ఉడికిపోయిందండి, మగ్గిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. నెయ్యి వేసుకుందామండి. అయ్యా ఎట్టా ఉందో తెలిసి చూసి చెప్పు. బా కోపంగా ఉంది బిర్యానీ.